హలో ఫ్రెండ్స్, ఈరోజు కింగ్ ఫిష్ కర్రీ మరియు ఫ్రై తయారీ విధానాన్ని చూద్దాం. చూడండి, కింగ్ ఫిష్ ఆల్రెడీ మార్కెట్లో కట్ చేయించుకొని తీసుకొచ్చాను. ముందుగా వీటిని బాగా శుభ్రపరచుకోండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు: సగం గ్రేటెడ్ కొబ్బరి, కాస్తన్ని కోరియండర్ సీడ్స్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 2 నల్ల మిరియాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయ్యాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పేస్ట్ని వేయండి. ఇప్పుడు కాస్తన్ని నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసి మరగనివ్వండి. ఆ తర్వాత కాస్తన్ని సోలారెమ్మలు వేయండి మరియు తిరుపన్నా వేయండి. వీటిని తిరుపన్నా అంటారు. ఇది ఒక రకమైన స్పైస్. ఇప్పుడు కాస్తన్ని ఫిష్ పీసెస్ తీసుకోండి. వాటిపైన కాస్తంత ఉప్పు చల్లి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఆ పీసెస్ని కర్రీలో వేయండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడేంత ఉప్పు వేయండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఫ్రై కోసం ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. కాస్తంత ఉప్పు, కారం, పసుపు మరియు గరం మసాలా, చివరిగా కాస్తంత చింతపండు పేస్ట్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సరిపడేంత ఫిష్ ఫ్రై చేసుకుందాం. మిగిలినవి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో కాస్తంత రవ్వ తీసుకోండి. ఈ పీసెస్ని అందులో బాగా డిప్ చేయండి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో కాస్తంత నూనె వేసుకోండి. పెనం వేడయ్యాక ఫిష్ని వేయండి. ఫిష్ని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మన కర్రీ తయారైపోయింది. ఈరోజు మా ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈరోజు సండే కావడంతో పిల్లలిద్దరు ఇంట్లో ఉండడంతో చూడండి ఇల్లు ఎలా తయారు చేశారో. ఇదిగోండి, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.